రెడ్ రైస్ అండి. నైట్ నానబెట్టాను. ఎప్పుడు కూడా నైట్ నానబెట్టుకోవాలండి. మనకు మధ్యాహ్నం కావాలి ఫుడ్ అంటే. ఈ నీళ్ళు ఒకే ఒకసారి కడిగి వంపండి. ఈ గ్లాసుతో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. బియ్యం అయితే ఒక చిన్న గ్లాసుడు బియ్యం అయితే ఈ గ్లాసుతో వేసానండి నేను. ఈ గ్లాసుతో 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది ఉడకడానికి. అందుకోసం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత ఉడుకుతుందండి. రెడ్ రైస్ ఇంకా ఉడకాలి. కొంచెం టైం పడుతుంది ఉడికేటప్పటికి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడకాలండి. గంజి వంపకండి. గంజి వంపేస్తే అందులో విటమిన్లు అన్నీ పోతాయి. రెడ్ రైస్ తిన్నా కూడా వేస్ట్. అందుకే గంజి వంపకుండా ఇలాగే వండుకోండి. కొంత టైం వేస్ట్ అయినా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. ఓపికగా వండుకోండి. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వారంలో 2-3 సార్లు వండుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే మామూలు రైస్ వండినంతగా ఈజీగా అవ్వదండి ఇది. ఒక టైం ఎక్కువ తీసుకుంటుంది. రాత్రి నానబెట్టాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. రుచి అయితే బాగానే ఉంటుందండి. ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. చూడండి, రెడ్ రైస్ మొత్తం పొడిలాడుతా ఉడికిపోయింది. వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలండి. ఎందుకంటే వాటర్ ఉంటే గంజి అంతా వంపేవలసి వస్తుంది. ఎందుకు వంపకుండా ఉండాలంటే స్టవ్ బంద్ చేయాలండి. కొద్దిగా వాటర్ ఉందనగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. లేకపోతే మాడిపోతుంది. రైస్కి జిగురు ఎక్కువ. అందుకు తొందరగానే చూసుకుంటూ ఉండాలండి. మనం ఏమాత్రం కొంచెం అశ్రద్ధగా ఉన్నా మాడిపోతుందండి. చాలా జాగ్రత్తగా వండుకోవాలి రైసు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ బాగా ఉడికిచ్చే పెట్టండి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, అరుగుదలకు తక్కువ ఉంటుంది. అందుకని కొంచెం బాగా ఉడికించుకోవాలండి. ఇది మెత్తగా ఉడికిన ఏం కాదండి. ఎందుకంటే ఇది వండిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. టేస్టీ ఫుడ్ అండి. ఇందులోకి ఏ కూర వేసుకు తిన్నా బాగుంటుందండి. కొంచెం దించినా కూడా కలుపుతూ ఉండాలండి, అంటుకుపోతుంది ఇది. ఇందులో దోసకాయ చట్నీ